ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఏంటి కొత్త ప్లేస్ అని చూస్తున్నారా? అవునండి, నేను అమ్మ వాళ్ళ ఊరు వచ్చానమాట. సో అమ్మ వాళ్ళ ఊరికి ఇల్లు అంటే ఇలా ఉంటుంది. సో చూస్తున్నారు కదా, సో అదన్నమాట ఇల్లు. ఇక్కడ ఒక చెట్టు చూసారా, ఎంత కలర్ఫుల్గా ఉంది కదా. లాస్ట్ టైం వచ్చినప్పుడు చాలా చిన్నగా ఉండిందండి నేను చిన్నప్పుడు. ఇప్పుడైతే చాలా కలర్ఫుల్గా ఉంది చెట్టు అయితే. ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయి. చూస్తున్నారా అండి, చెట్టు ఎంత బాగుందో కదా, ఎంత బ్రైట్గా కనిపిస్తున్నానో నేను కూడా. నెక్స్ట్ మామిడి తోట చూద్దామండి. సో మా ఇంటి వెనకలే మా మామిడి తోట ఉంటుంది. సో ఇల్లు చూస్తున్నారు కదా, సో దీని బ్యాక్ సైడే. ఇక్కడ చూస్తున్నట్లయితే చెట్లు చూసారా, సో ఇవన్నీ మామిడి చెట్లే అండి. సో డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ మామిడి చెట్లు అనమాట, మ్యాంగో ట్రీస్. మెయిన్ ఏంటి అంటే ఇవి ప్యూర్ ఆర్గానిక్ అండి, ఏ పెస్టిసైడ్స్ అయితే మేము యూజ్ చేయము. అక్కడ చివరిగా చూసారా, అది మా ఊరి టెంపుల్ అనమాట. సో నెక్స్ట్ చూస్తే ఇదంతా నేను మిద్ది పైన నుంచి షూట్ చేశానండి. సో ఇది మా ఇల్లు, పక్కనే పెద్దనాన్న వాళ్ళ ఇల్లు కూడా ఉంటుంది. సో ఇక్కడ మీకు ఒకటి చూపిస్తాను రండి. యాక్చువల్గా ఈ ఇల్లు ఎప్పుడు కట్టారంటే మోర్ దాన్ 30 years బ్యాక్ ఈ ఇల్లు కన్స్ట్రక్ట్ చేశారు. సో అప్పట్లో వాళ్ళు ఏంటి అంటే ఏవైనా ధాన్యాలు ఉంటాయి కదా, వరి తర్వాత వేరుశనగ, అదే శనక్కాయలు, ఏదైనా ఇలా పంట పండినప్పుడు ఏం చేస్తారు అంటే ఇక్కడ మిద్ది మీద మొత్తం ఎండబెడతారంట. సో బాగా డ్రై అవ్వాలి కదా అవి. సో ఎండిపోయిన తర్వాత బస్తాల్లోకి వేయడం కంటే ఒక గోడౌన్ లాగా ఈ లాస్ట్లో మాకు ఒక స్టోర్ రూమ్ లాగా ఉంటుంది, గోడౌన్ లాగా. సో ఏం చేస్తారంటే అవన్నీ ఇటు నుంచే ఇటే అందులో నుంచి పోసేస్తారు డైరెక్ట్గా. సో ఇదన్నమాట. సో చూస్తున్నారా, నెక్స్ట్ వచ్చి ఒకసారి వాకింగ్ లాగా వెళ్దామని చెప్పి వెళ్తున్నాము. ఎవరెవరు వెళ్తున్నారో చూడండి. స్వీటీ అక్కడ మా చెల్లెలు అనమాట. సో పక్కనే ధృతి, మీకు ఆల్రెడీ తెలుసు కదా. సో ఇలా వెళ్తున్నామండి. ఇదంతా మీరు చూస్తున్నారు కదా, ఇదంతా మా తోట అనమాట. ఇది మా మామిడి తోట అండి. సో అక్కడ చివరిగా మీకు కనిపిస్తుందా, అక్కడ కనిపించేది వచ్చి మా ఇల్లు అనమాట. సో ఇంటి దగ్గర వెనకలే ఈ బ్యాక్ అంతా ఇట్లా మామిడి చెట్లు ఉంటాయి. మామిడి చెట్లు అని చెప్పాను కదండి. సో ఆ తోటలో మొత్తం ఈ చెట్లే ఉన్నాయండి. ఇవేంటో మీకు ఐడియా లేదు, మీకు తెలుసో తెలీదో నాకు తెలీదు, బట్ ఇవి తుమ్మి చెట్లు అండి. సో చాలా ఆయుర్వేదంలో చాలా ఉపయోగపడతాయి తుమ్మి చెట్లు. ఈ ఆకుతో పప్పు కూడా చేస్తారండి. ఈ ఆకు తర్వాత చింతకాయలు ఉంటాయి కదా, పచ్చి చింతకాయలు, ఆ చింతకాయలతో పప్పు చేస్తారు, చాలా హెల్దీ. నెక్స్ట్ ఏంటి అంటే అవి కషాయం కూడా వాడతారండి. ఆ పూలని కషాయానికి కూడా వాడతారు, దగ్గు జలుబు ఉన్న వాళ్ళకి కషాయానికి కూడా వాడతారనమాట. సో చూస్తున్నారు కదా, ధృతి, నేను, స్వీటీ ఇలా ముగ్గురం వాకింగ్కి వెళ్తున్నాము. వ్యూ అయితే ఊరు నుంచి ఇలా ఉందన్నమాట. ఈవినింగ్ వాక్ ఇలా వెళ్తే చాలా బాగుంటుంది కదా. సో దారిలో వెళ్తుంటే మేకలు ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో ధృతి అయితే తనకు తెలుసు అవి మేకలు అని చెప్పి. సో కొంతసేపు ఆడుకుంటుందేమో కింద పెట్టాను, బట్ అది కొంచెం భయపడింది. అక్కడ దూరం నుంచి చెట్లు కనిపిస్తున్నాయి, చూసారా అండి. సో అక్కడ ఫ్లవర్స్ లాగా వచ్చే చెట్లు, టెంకాయ చెట్లు అవన్నీ కనిపిస్తున్నాయి. సో అక్కడికి వెళ్తున్నాం అనమాట. అది మా చేను అండి, మా పొలాలు అక్కడ ఉంటాయి. సో వెళ్దాము. ఇక్కడైతే ఇలా ఉందన్నమాట. సరే ఇప్పుడు మీకు ఒకటి చూపించేస్తున్నాను అండి. ఏంటి అంటే వేరుశనగ అనమాట. వేరుశనగ చెట్ల దగ్గరికి మనం వెళ్దాం ఇప్పుడు. శనక్కాయ చెట్లు చూస్తున్నారు కదండి. సో వేరుశనగ చెట్ల దగ్గరికి అయితే మనం వచ్చేసాము. సో మీరు ఇక్కడ దగ్గర నుంచి చూస్తే మీరు కందిపప్పు చెట్లు ఉంటాయి కదా, కంది చెట్లు అంటారు వాటిని. సో మిడిల్లో అయితే ఇలా కంది చెట్లు వేసుకుంటారండి.
సో ఎందుకు వేసుకుంటారు అంటే కొంచెం పురుగు పట్టకుండా ఉంటుంది, అందుకని చెప్పి వేసుకుంటారనమాట. సో మనకు కూడా యూజ్ అవుతుంది కదా కందిపప్పు కూడా. సో ఇలా అక్కడక్కడ ఒక్కొక్క రో లాగా వేసేసుకుంటాము. సో చూస్తున్నారు కదండి, కాయలైతే ఆల్మోస్ట్ పెద్దవైపోయాయి. ఒక 2 to 3 వీక్స్లో ఈ చెట్లని పీకేస్తారండి. సో చూస్తున్నారు కదా, ఇంకా చిన్న చిన్న కాయలైతే ఉన్నాయి. సో అవి కూడా కొంచెం పెద్ద అవ్వడానికి టైం పడుతుంది. సో ఒక 2 to 3 వీక్స్ అనమాట. 2 to 3 వీక్స్ అయితే ఇక్కడ తర్వాత ఈ చెనక్కాయ చెట్లు అనేవి పీకేస్తారు. సో యాక్చువల్గా అయితే మా కజిన్స్ అందరూ ఉన్నప్పుడైతే పొలం దగ్గరికి వెళ్ళి నీట్గా ఇలా చెట్లను చాలా చెట్లు అండి. ఇప్పుడు ఇక్కడ అయితే నేను ఒక 2-3 చెట్లే పెరికాను. నార్మల్గా అన్ని చెట్లు పెరికినప్పుడు కొన్ని చెట్లు తీసుకొని అక్కడే మంట వేసుకొని ఆ కాయలన్నీ కాల్చుకొని తినేవాళ్ళం అనమాట. సో కజిన్స్ అందరూ ఉన్నప్పుడైతే చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం అండి. సో ఇప్పుడైతే ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేస్లో ఉండిపోయారు. ధృతిని చూస్తున్నారా, నాకంటే ముందు కాయలు లాగుతుందనమాట, దానికి పెట్టలేదని చెప్పి. సో పెడితే తినిందండి బాగా, ఒక 2-3 కాయల దాకా పెట్టానమాట, బాగా తినింది. సో వేరుశెనక్కాయలు అయిపోయినాయి కదా, నెక్స్ట్ వచ్చి పప్పాయ చెట్ల దగ్గరికి వెళ్దామండి. సో చూస్తున్నారు కదా, పప్పాయ చెట్లు అనమాట ఇవి. సో యాక్చువల్గా ఏంటి అంటే నేను ఒక వ్లాగ్ లాగా నీట్గా మాట్లాడి చెప్దాం అనుకున్నాను. సో యాక్చువల్గా ఏంటంటే కరెక్ట్గా నేను వెళ్ళే టైంకి కాయలన్నీ కోస్తున్నారనమాట, కోసి ఎక్స్పోర్ట్ చేస్తారు కదా. సో అలా ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. సో అందరూ నేను వ్లాగ్ లాగా చేసి మాట్లాడితే పిచ్చి అనుకుంటారని చెప్పి, పల్లె కదండి, సో ఏదైనా అనుకుంటారని చెప్పి నేను వ్లాగ్ లాగా చేస్తే జస్ట్ వాయిస్ ఓవర్ ఇస్తున్నా. ఇక్కడ జస్ట్ ఊరికే నార్మల్గా షూట్ చేసుకొని వచ్చేసానండి. సో చూస్తున్నారు కదా, సో ఇవేంటి అంటే హైబ్రిడ్ అండి, ఎక్కువ హైట్ అయితే రావు, జస్ట్ 5 to 6 feet ఉంటాయి అంతే, అంతకంటే ఎక్కువ రావన్నమాట. మోర్ దెన్ 6 feet to 7 feet అంతే, అంతకుమించి అయితే రావు చెట్లు. సో ఇక్కడ ఆల్రెడీ చూస్తున్నారా మీరు, నీట్గా ప్యాక్ చేసేసారు, న్యూస్ పేపర్తో ఫోల్డ్ చేసి ప్యాక్ చేసేస్తారండి. సో ఇలా ఎక్స్పోర్ట్ చేస్తే ఎక్కువ రోజులు ఉంటాయన్నమాట. సో నేనైతే ఒక కాయ కోసాను, ఒకటి కాదు చాలా కాయలు కోసి ఇంటికి తీసుకెళ్ళాను అనమాట. బేసిక్గా ఏంటంటే పప్పాయ మనకున్నప్పుడు అసలు తినాలనిపించదండి. సో బయట అయితే లేనప్పుడు బయట కొనుక్కొని మరీ తింటాం. సో మాకు ఇవి ఉన్నా కూడా నాకైతే తినాలని అయితే అనిపించలేదు, ఎందుకంటే ఉన్నాయి కాబట్టి ఎవరికైనా అది అలానే ఉంటుంది. సో మీరు చూస్తున్నట్లయితే వాళ్ళు ఎలా ప్యాక్ చేస్తారో కూడా నేను మీకు చూపిస్తాను. సో అవి నీట్గా కాయలు అనేవి కొంచెం కొంచెం పండు అయినా కొంచెం ఆగినా అవి తీసుకోరండి, అవి అసలు తీసుకోరనమాట, వాళ్ళు కొనుక్కోరు. సో కాయ అనేది ఎలా ఉండాలంటే పచ్చిగా ఉండాలి, పచ్చిగా ఉండి, సో మీకు చూపిస్తున్నాను చూడండి ఇక్కడ. సో వాళ్ళు ఆల్రెడీ కోసి ఇలా పెట్టేస్తారు. ఎల్లోగా ఉండేదైతే అసలు కౌంట్లోకి రాదు. సో ఇలా చూడండి, సో కాయ వచ్చి నీట్గా గ్రీన్గా ఉండాలి, కొంచెం కూడా ఎల్లోగా రాకూడదు, లైట్గా అయితే రావచ్చు. సో ఇలాంటి కాయలు తీసుకొని నీట్గా న్యూస్ పేపర్లు చూస్తున్నారు ఇక్కడ, న్యూస్ పేపర్లు తీసుకొని నీట్గా ఫోల్డ్ చేసేస్తారండి. సో అవి చూడండి ఎంత నీట్గా ప్యాక్ చేస్తున్నారో. సో నీట్గా ఇలా ప్యాక్ చేసి పక్కన పెట్టి ఎక్స్పోర్ట్ చేస్తారనమాట. సో మనమైనా కూడా ఒక టిప్ అనమాట ఇది, ఎప్పుడైనా పప్పాయ తెచ్చుకున్నప్పుడు నీట్గా ఇలా ఫోల్డ్ చేసి పెట్టుకుంటే అవి అంటే త్వరగా పాడైపోవండి, త్వరగా పాడైపోవడం కాకుండా నీట్గా మాగి ఒక 5 to 6 days అయినా మన ఇంట్లో ఫ్రిడ్జ్లో పెట్టుకోకుండా నార్మల్గానే ఉంచుకోవచ్చు అనమాట. సో ఇవండి అమ్మ వాళ్ళ ఊర్లో నేను చూసిన తోటలు. ఇంకా మాకు నేరేడు పళ్ళు తోట అనమాట, అది తోటలు, మామిడి తోటలు ఇంకా ఉన్నాయి. డెఫినెట్గా అయితే అవి మీకు ఇంకొక వ్లాగ్లో వీలైతే చూపిస్తాను. సో ఈ రోజుకైతే ఇదనమాట. చూసారు కదండి, మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.